మనలో ఉన్న ఆ యొక్క వెలుగు మహిమని ఎదుటివారికి బయలుపరచాలి. ఇక్కడ ఈ పెండ్లి విందులో ఆయన ఆహ్వానింపబడ్డాడు కాబట్టే ఈ సూచక క్రియ అనేది చోటు చేసుకుంది. ఆయనకు ఆహ్వానం గనక లేకుండా ఉండి ఉంటే బహుశా ఈ సూచక క్రియ జరిగి ఉండకపోవచ్చు అని మనుషులుగా మనం ఆలోచించుకుంటాం. కానీ అది దేవుడు నిర్ణయించినది కాబట్టి ఆ సమయంలో అక్కడ తన కుమారుడు మహిమపరచబడాలి, ప్రజలు ఆయన మహిమను చూడాలి. ఎందుకు కన్య గర్భము ధరించి కుమారుని కనింది? ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. వాట్ వాజ్ ద నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ ఎ వర్జిన్ బర్త్?